రేయ్ దాంతో విషయం కనుకోరా. అన్నా ఏంట్రా? కుర్రోళ్ళని తీసుకొచ్చాను. శివ, వాళ్ళందరూ కిరాయికి ఉంటారు, డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నువ్వు ఎవరో ఒకరిని చూసానని చెప్పావు కదా, ఆడు ఇందులో ఉన్నాడేమో చూడు. సరేనా వీడు చెప్పింది నిజమే. రేయ్ రేయ్, లైన్లో నుంచో. నమస్తే అన్న. రారా, నువ్వు బయలుదేరు. వస్తానా. ఎలా ఉంది పని? పర్లేదన్నా. పోయిన నెల చిత్తూరులో ఒక వ్యవహారం సెటిల్ చేశా అన్న. ఏమైనా పని ఉందా అన్న? పోయిన నెల ఆశ్రమేట జంక్షన్ దగ్గర మ్యాటర్ జరిగింది, అది నీకు తెలుసా? తెలీదన్నా. అయినా మీకు తెలియదే ఉంది. గాజువాకల ఆడిటర్ని లేపేసినప్పటి నుంచి పోలీసుల దొబ్బుడు ఎక్కువైంది. చిత్తూరు నెల్లూరు అంటూ ఆ టేపే తిరుగుతున్నా. అవునన్నా, వీడు లోకల్లో ఏ పనులు చేయట్లేదు. ఆ మ్యాటర్ గురించి నీకు తెలిస్తే చెప్పు. నీకు చెప్పకుండా ఉంటానా అన్న? సరే నువ్వు బయలుదేరు. వస్తా అన్న. బాచి వస్తా. ఏయ్, పండగ వాయిదా. వీళ్ళెవరు కాదు. సరిగ్గా చూసావా? ఒక మాటరా, అన్నకు కావాల్సిన వాళ్ళు, అందుకే రమ్మని చెప్పాను. నేను ఇక్కడే పాతేస్తాను. చెప్పరా, ఎవరో చెప్పు. లేదు సార్, దయా మా అక్క కొడుకు. వాడి కోసం చేశారు. మిగిలిన నలుగురు వాడితో పాటు చదువుకునేవాడు. వాడికి ఫోన్ చేయరా. చేయరా ఫోను. హలో, చెప్పమావయ్య. ఎక్కడ ఉన్నావురా? ఇప్పుడే కాలేజ్ అయింది, బయటకు వస్తున్నా మావయ్య. అక్కడే ఉన్నా, నేను వస్తున్నా. ఏంటి విషయం? వచ్చి చెప్తాను. హలో, ఎవరా? మన స్కెచ్ బాబు మావయ్యరా. ఈ పక్కనే ఉన్నాను, కలవడానికి వస్తా అన్నాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఆయన నోట్ అక్యూస్డ్. ఆయనతో పాటు మనల్ని చూస్తే పోలీసు డౌట్ రాదా? ముందు ఫోన్ చేసి రావద్దని చెప్పు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. ఫోన్ ఎత్తకు. రే ఉండరా. తీయట్లేదురా. మీ మామ వల్ల అందరూ ఖచ్చితంగా ఇరికిపోతాం. ఎందుకురా నీకు ఎంత భయం? నోరు మూసుకుని ఉండలేవా? మీ మామని లేపేస్తే పని అయిపోతే. రే ఏంట్రా, మా మామయ్య అంత హెల్ప్ చేశాడు రే కదా. ఇప్పుడు వీడు భయపడుతున్నాడు రా. రే మీ మామరా. ఒక్క నిమిషం. రే త్వరగా పంపించే, ఎక్కువసేపు సోది కొట్టకు. నా వైపు చూడకు.
ఏదో ప్రాబ్లం అనుకున్నాను తను తినకుండా ఏమైంది మావయ్య మొహం అంతా దెబ్బలేంటి ఇది ప్రాబ్లమా చెప్పు మావయ్య, ఏం జరిగింది? హలో శివ, ఎక్కడున్నావు? ఇంటికి ఎప్పుడు వస్తావు? ఎందుకు? అమ్మ కీర్తి మా ఇంట్లోనే ఉన్నారు. నీకోసం వాళ్ళు కంగారు పడుతున్నారు శివ. ఇందుకే కాల్ చేసావా? పెట్టే.
చివరి చూపు కూడా లేకుండా చేసేసారా చేతుల కొడుకు. పోలీసులకి దొరికిపోయిన కూడా పర్లేదురా, నా కొడుకు చావాలి.